ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు విజయేంద్ర ప్రసాద్. హార్ట్అటాక్తో సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వచ్చారని కాల్ చేశారు. ఆంటీ వచ్చేసారు. ఇంక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ రూమే మేడం. డాక్టర్ గారు, మా ఆయనకి ఎలా ఉంది? మీరు? నేను విజయేంద్ర ప్రసాద్ గారి భార్యని. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పింది. అమ్మయ్యా, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏమండి 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 ఊరు నుండి క్షేమంగా తిరిగొస్తారనుకుంటే ఇలా జరిగిందేంటండి? ఆ దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా బయటపడ్డారు. అది చాలండి, నాకు అది చాలు. దేవుడు కాత్రివేణి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి రోడ్డు మీద నన్ను చూసి సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే నేను బతుకుండేవాణ్ణే కాదు. ఆ విషయం స్వయంగా డాక్టర్ చెప్పారు. ఎవరండి ఆ అమ్మాయి? ఇప్పటిదాకా ఇక్కడే ఉందండి. త్రివేణి, ఒక్కసారి ఆ అమ్మాయి లోపలికి తీసుకురావా? నేను తనని చూడాలి, తనతో మాట్లాడాలి. ఏమ్మా, ఆ అమ్మాయిని ఒకసారి లోపలికి తీసుకురావా? అలాగే మేడం. త్రివేణి, ఒకసారి నువ్వే వెళ్ళి తీసుకురావచ్చు కదా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంకా? వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అలాగే వెయిట్ చేపిస్తారు. ఏంటి ఇలా ఇంటికొచ్చారు? మాకు కావాల్సింది ఇంకా మీ ఇంట్లోనే ఉందిగా. ఖుషీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని ఆ రోజు మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఈసారి మాత్రం ఎలాగైనా ఖుషి మా చేతికి చిక్కాల్సిందే. చూస్తుంటే మీరు ఈసారితో పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. లేదంటే అందరి ముందు తులసిని అంతలా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేరు కదా. నటిస్తేనే నమ్ముతుంది, నమ్మితేనే కదా ముంచేయగలం. ఆ తులసిని ముంచే ప్లాన్ ఏదో వేశారు. పనిలో పనిగా ఖుషి మాకు దక్కే ప్లాన్ కూడా చెప్తే మీ రుణమే ఉంచుకోలేండి. ఏం మాట్లాడుతున్నారు? తులసిని ముంచడం ఏంటి? ఖుషీని మీకప్పచెప్పడం ఏంటి? మీరు బసవరాజు గారే కదూ? నేను భైరప్పనేని బసవరాజునే. తులసి నా కోడలే, ఖుషి ఈ ఇంటి బిడ్డే. ఇదేంటి, దానికి ఎమ్మెల్యే టికెట్ రాగానే వీడు ప్లేట్ ఫిరాయించాడా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మనం లాస్ట్ టైం కలిసే కదా ఖుషిని ఎలా కిడ్నాప్ చేయాలో ప్లాన్ చేసింది. నా మనవరాల్ని కిడ్నాప్ చేయాలని నేనెందుకు ప్లాన్ చేస్తాను రా? అసలు మీరెవర్రా? ఎవరింటికొచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ కిడ్నాప్ ప్లాను అన్నారంటే అరెస్ట్ చేయించి బొక్కలో ఇస్తా తెలుసా? బసవరాజ్ అంటే మజాగా ఉందా మీకు? తొందరపడి నోరు జారకండి. రేపు ఎలక్షన్స్ లో గెలవాలంటే ఇలా ఆవేశపడినంత తేలిక కాదు. కోట్లు కావాలి, అవి నేనిస్తాను. ఏయ్, ఆడదానివని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఇంకా దిగజారిపోతున్నావేంటి?
మా వెనక జనం ఉన్నారు. నా కోడలు తులసికి కొండంత ఇమేజ్ ఉంది. మా కుటుంబం మంచి చేస్తుందని జనాలందరికీ నమ్మకం ఉంది. అది చాలు నేను ఎమ్మెల్యే అవ్వడానికి. నీ కోట్లు కుట్రలు నాకెందుకు? కావాలంటే మీకే ఓ 10 20 ఇస్తాను, తీసుకెళ్ళండి. మళ్ళీ నా కంటికి కనిపించకండి. ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుంచే. బాగు ఏయ్! పద. ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు మేడం, లోపలికి వెళ్ళండి. ప్రాణాలు కాపాడారు కదా, వెళ్ళొకసారి కనిపించి రావడానికేంటి? నువ్వే చెప్పినవు కదా పానాలు కాపాడినవు అని. ఇంకా కనిపించడదేముంది? అట్లని కాదులే, నాకు చాలా పనులున్నాయి, చప్పును పోవాలే. హా? అది కాదు, ఒక్కసారి. ఏ తల్లి కన్నబిడ్డవో దైవంలా వచ్చి మా ఆయన్ని రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని తల్లి. చెంది జాను, నువ్వా అంకుల్ని కాపాడింది? జాను ఓలు, నా పేరు భాను. నాతోని ఏదైనా బరాబర్ ఉంటది. హా, నువ్వు అచ్చు మా జానులానే ఉన్నావమ్మా. హా? నేను జాను లెక్క ఉండడమేంది? ఆ జానుయే నా లెక్కుందేమో. సరే తల్లి, హా, జానువో బానువో ఎవరైతే ఏంటి, నా పసుపు కుంకాలు కాపాడావు. హ్మ్. సర్లే ఇక నేను పోవాలే. హా? సార్ని మంచిగా చూసుకోండి. హా? అది కాదమ్మా, వెళ్దూలే. ఒక్కసారి లోపలికి రమ్మా. అబ్బా వద్దమ్మా. రామ్మా, అరే. రామ్మా, రామ్మా. ఏంది గిట్ల గుంజుకుపోతున్నావు? జాను, ఈ అమ్మాయి మన జాను కాదండి. నేను కూడా మొదట చూసి ఇలాగే పొరపాటు పడ్డాను. ఈ అమ్మాయే మిమ్మల్ని కాపాడింది.